ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం. వాక్యాన్ని విని గ్రహింపువాడు 100 60 30 ఫలించును. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనము. గర్వం లేని వినయం గల శుద్ధి గల హృదయంతో నువ్వు దేవుని వాక్యమును, దేవుడు నీతో ఏమి చెప్పుచున్నాడు గ్రహించి దాని ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు నీవు క్రమక్రమంగా ఫలిస్తావు. అంటే వాక్యాన్ని అనుగుణంగా నీ ప్రవర్తన, ఆలోచన, నీతి, జీవన శైలి మారుతాయి. మరి ఆత్మ ఫలాలు క్రైస్తవ లక్షణాలను కలిగి జీవించగలుగుతావు. అప్పుడు నీ ద్వారా దేవుని రాజ్యం కట్టబడుతుంది. నీ ద్వారా మరి ఎందరో ప్రభువును తెలుసుకుంటారు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాస్తుతులు తండ్రి. ఎంతోమంది బిడ్డలు హృదయంలో ఆందోళనతో నెమ్మది లేకుండా ఉన్నారు. ఒకసారి వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల్లో నష్టాల్లో కృంగిపోతూ కొందరు, శోధనలో వేదనలో నలిగిపోతూ కొందరు, నష్టం కలుగుతుందేమో అన్న భయంతో మరికొందరు బ్రతుకుచున్నారు. అందరికీ మేలు చేయండి, సమస్యలని తొలగించండి, సంతోషంతో వారి హృదయాన్ని నింపండి దేవా. ఏ విషయంలోనూ దిగులు పడక, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందక, విశ్వాసంతో ఎడతెగక ప్రార్థించి శక్తిని మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఈ దినమంతట్లో నా ప్రభా మీరే ముందుని మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ, నమ్ముటని వల్ల అయితే నమ్మకు సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏ సతిపరిశుద్ధ నామములో ప్రార్థించి బతిలాడి ప్రేమతో వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.